ఆమె చేసింది పెద్ద పని కాదు ప్రియులారా, అల్పమైనదే. మొదటి అప్పం ఇవ్వమన్నాడు అంతే. మొదట దేవునికి ప్రాధాన్యత ఇచ్చింది, మొదట దేవుణ్ణి ఘనపరిచింది, మొదట దేవుని యొక్క ఆజ్ఞకు విశ్వాసముతో తల వంచింది గనుక దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించింది. రక్షణ పొందిన ప్రతి వారు స్త్రీలైనా పురుషులైనా యవ్వనులైనా వృద్ధులైనా అసలు దేవుని మాట వినుటలోనే మనకు గొప్ప ఆశీర్వాదం ఉన్నది. భక్తుడైనటువంటి ఏలియా, దేవుడు సారెపతు స్త్రీ ఇంట నువ్వు జీవిస్తావని చెప్పిన తర్వాత ఇక ఏముంది ఆమె దగ్గర పెట్టేది? కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉంది తప్ప ఆమె దగ్గర ఏమీ లేదు. రోజు రొట్టె తినుకుంటూ ఎంతకాలం ఉండాలి? కూరలు లేవు, నారలు లేవు, అన్నం లేదు, ఏమి లేదు, స్వీట్లు లేవు, హాట్ లేవు. ఇవన్నీ ఆయన ఆలోచన చేయలేదు ప్రియులారా. దేవుని బిడ్డలు అన్నిటికీ సర్దుకుపోతూ ఉంటారు. సరే, మోషని ఎందుకు కొట్టాలనుకున్నారు? మాకు విసుగొచ్చిపోయింది, ఆ మన్న చూడలేక, కూరలు లేవు, నారలు లేవు, చిక్కుడుగాయలు లేవు, బీరకాయలు లేవు, అవి లేవు, ఇవి లేవు, ఐగుప్తులు బాగా తినేవాళ్ళు అని ఏడుస్తూ ఉన్నారు. కానీ దైవజనుడైనటువంటి ఏలియా ఏ రోజు కూడా ఎడవలేదు ప్రియులారా. రొట్టె నూనె తప్ప ఇంకేమీ లేదు అక్కడ. రోజు ఒట్టి రొట్టె తినాలి, నీళ్ళు తాగాలి అంతే. దైవజనుడైనటువంటి ఏలియా అన్నిటికీ సర్దుకుపోయి దైవజనుడుగా కనబడుతూ ఉన్నాడు. కాకుల చేత దేవుడు రొట్టెను మాంసంను పంపిస్తే అవే తినాలంతే, ఇంకొకటి కోరడానికి లేదు. అది ఒకవేళ ఆయన సంవత్సరమే తిన్నాడో, 6 నెలలే తిన్నాడో, 3 నెలలే తిన్నాడో, నెలే తిన్నాడో అక్కడ వ్రాయబడలేదు ప్రియులారు. పదే పదే తినడానికి ప్రాకులాడే వారంగా మనం ఉండకూడదు ప్రియులారు. దైవజనునికి అక్కడేమో కాకుల చేత, ఏంటి నా పరిస్థితి? ఇలాంటివేవి సనుగుళ్ళు దైవజనుడైనటువంటి ఏలియా దగ్గర లేవు ప్రియులారు. ఆయన నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఆ కాలువ నీళ్లు తాగుతూ ఆ కాకులు తెచ్చిన ఆహారం తినుకుంటూ ఉన్నాడు అంతే. ఇప్పుడు దైవజనుడైనటువంటి ఏలియా సారెపతు స్త్రీ ఎంట ఉంటూ ఉన్నాడు. పేదరాలైనటువంటి స్త్రీ ఎంట ఉంటూ ఉన్నాడు, విధవరాలి ఎంట ఉంటూ ఉన్నాడు. ఆయన సర్దుకుపోయే తత్వాన్ని మనం నేర్చుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ కాలంలో సర్దుకోవడం అంటే విశ్వాసులకు అస్సలు సరిపోవట్లేదు. ఇది ప్రభు బిడ్డలకు తగదు ప్రియులారు. ఎంతకైనా మనం సర్దుకొని పోవడానికి ఇష్టపడాలి. కష్టాలు వస్తాయి, ఇంకా ఎన్నో ఇబ్బందులు రావచ్చు, కానీ వాటిని మనం భరించుటకు ఇప్పుడు మనం సర్దుకొని పోవాలి.